రైతు భరోసా బంద్, రైతులే వద్దంటున్నారు. బోనస్ ఇస్తే చాలంటున్నారు. రుణమాఫీ ఎప్పుడో సీఎం చెప్తారు. రైతు పండుగలో మంత్రి తుమ్మల, రేవంత్ తుమ్మల గొప్పతనం వల్లే రికార్డ్ స్థాయిలో వరి ధాన్యం. ఏమనాలి వీళ్ళని? అసలు సన్యాసులనల్లా, దద్దమ్మలనల్లా, లేకపోతే ప్రజలను నమ్మించడానికి ప్రతిసారి ఇలాంటి ముచ్చట్లు చెప్తున్నారు అనల్లా. ఇప్పుడు రైతు భరోసా ఏమో 7,500 రూపాయలు, ఏడాదికి 15,000 రూపాయలు రైతు భరోసా. రైతు బోనస్ ఎంత ఇస్తున్నారు మీరు? రైతు బోనస్ ఎంత ఇస్తున్నారు మీరు? రైతు బోనస్ ఏమైనా 20,000 ఇస్తానులా, 30,000 ఇస్తానులా? ఒకటేసారి గంపగుత్తగా వచ్చే పైసలు వద్దనుకొని బోనస్ చాలంటానరా? ఏ రైతులు అన్నది ముచ్చట? ఏ జిల్లాకు సంబంధించిన రైతులు ఇట్లా నమ్మిస్తున్నారు? ఇంకేమంటాడు? రైతు పండుగ అని పెట్టిండ్లాను. రైతు బతుకులో మన్ను పోతాన్లు, వ్యవసాయాన్ని దండుగా చేసే కార్యక్రమం చేస్తాన్లు. రైతు పండుగ చేసిందట. రికార్డు స్థాయిలో వరి పండేదట. ఈ రేవంత్ రెడ్డి గారును తుమ్మల గారు పోయి ఈ నాగన్లు బట్టి దున్ని, ఈ ఇరువాలు పెట్టి, ఈ కలుపు తీసి వీళ్ళే రికార్డు స్థాయిలో పండేటట్టు వచ్చి చేసిందట. గత ప్రభుత్వం ఇరిగేషన్ని రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకొచ్చింది కాబట్టి ఆ కాలువల్లో నీళ్లు పారితే ఇప్పుడు కాళేశ్వరం ద్వారానో, మల్లన్న సాగర్ ద్వారానో, రంగనాయకమ్మ సాగర్ ద్వారానో ఈ కాలువల ద్వారా ఈ పంపింగ్లు జరిగితే ఆ వాటర్ సమృద్ధిగా అందితే ఈ వరి ధాన్యం రికార్డు స్థాయిలో పండింది. మీరు వచ్చి ఏడాది కాకపోయా మీ ఘనత ఇది. ఏ రైతుల దగ్గరికైనా పోయి కరెంటు పోయిందని అడిగింది లేదు, ఏం పంట వేస్తానమని అడిగింది లేదు, రైతుకి ఏ సమస్య ఉన్నదని తెలుసుకున్నది లేదు. పైగా రైతు భరోసా సకాలంలో ఇవ్వలేదు. రుణమాఫీ అంటే సగం చేసి వదిలిపెట్టిండ్లు. కౌలు రైతులకు ఇవ్వలేదు. మళ్ళీ నీ ఘనతగా ఎట్లా చెప్పుకుంటున్నావు దీన్నంతా? ఆ ఘనత మాదే. ఉత్తమ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గొప్పతనం వల్లే వానాకాలంలో రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పంట పండిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 153 లక్షల మెట్రిక్ టన్నుల పంటతో రైతులకు 40,000 కోట్లు చేరాయని అన్నారు. దొడ్డు వడ్లకు మద్దతు ధర ఇస్తున్నామని, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 18,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. ఇంకా రుణమాఫీ కాని రైతుల గురించి సీఎం రేవంత్ రెడ్డి చెప్తారని అన్నారు. సంక్షేమం విషయంలో గొప్పగా పనిచేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బాగానే తెలుపుతున్నారు అయ్యా మీరు. ఈ 6 గ్యారంటీల్లో నువ్వు చెప్పినగో వ్యవసాయం ఏది? వ్యవసాయం ఈ 7 ఉన్నది. సాగునీరు, వ్యవసాయ రంగం 2వ పేజీలోనే ఉంది. ఏమన్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అన్నావు, 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నావు, వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంట్ అన్నావు. ఇక ఇదేడా అయినా ఇవన్నీ? మరి ఏడైనా ఇవి? సబ్సిడీ ఏది? వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, పురుగుల మందుల సబ్సిడీ ఇన్ని ఇస్తానన్నావు. ఏమైనాయి? ఇంకేమైనా ఆదర్శ రైతు విధానాన్ని తిరిగి పునరుద్ధరించి ప్రతి మండలానికి ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏవి ఇవన్నీ? ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టుల పూర్తి అన్నావు. అంటే ఇంకా సమయం ఉన్నదిలే, ఇంకో 4 ఏళ్ళు సమయం ఉన్నది కాబట్టి అప్పటి వరకు ఇవి చేస్తావు కావచ్చు. కానీ ఇవి ఇయ్యలే కదా మరి. 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు రాకపోయా, 2 లక్షల రుణమాఫీ కాకపోయా, ఇంకేమన్నావు? ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అన్నావు. ఖమ్మం రైతులు దగ్గర 6-7 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగితే ఇంతవరకు వాళ్ళకి దిక్కు లేదు. మళ్ళీ నీ ఘనత అని చెప్పుకుంటున్నావు. మొక్కజొన్న పంటకు పూర్వ వైభవం అన్నావు, దానికి దిక్కు లేదు. మొక్కజొన్న ఎంత పండుతుందో ఇంతవరకు నీ దగ్గర లెక్కలు లేవు. ఇన్ని ఇడిచిపెట్టి నువ్వు ఇగో ఏమన్నారు? పంట వివరాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధరలు అన్నాడు. వరి ధాన్యం ప్రస్తుత మద్దతు ధర 2,183 రూపాయలు ఉన్నది. 2,683 రూపాయలు ప్రస్తుతం ఇప్పుడు ఎంత ఇస్తుందో రైతులు ఎవరన్నా మన ఛానల్ చూస్తే కాంగ్రెస్ ఇచ్చిన మద్దతు ధర ఏంటంటే ఇంకో ఇది 2,683 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఇది ఇస్తున్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఇక మొక్కజొన్నకు కూడా గట్టిన 2,200 రూపాయలు ఇస్తామన్నారు. కందులకు 6,700 రూపాయలు ఇస్తామన్నారు. అంటే ఎంత పెంచుతున్నారు వీళ్ళు? అంటే 2,100 ఉండే
రూపాయలు బోనస్ పెంచిండ్రు. 500 రూపాయల బోనస్ పెంచుతామన్నారు. ఒకవేళ ఇచ్చిన 500 రూపాయల బోనస్ ఇచ్చినా కూడా 7,500 రూపాయలకు 500 రూపాయల బోనస్కు ఎంత వ్యత్యాసం ఉన్నది, ఎంత తేడా ఉన్నదో మీరే అర్థం చేసుకోరు. 500 రూపాయలు చేతిలో పెట్టి 7,500 రూపాయలు ఎగ్గొడతాండే. దాంట్లో నువ్వు ఇచ్చిన లాభమేమి ఉన్నది? ఇన్ని ఆగం చేసి నా ప్రభుత్వం ఘనత అని చెప్పుకుంటాం. మళ్ళీ ఇంకా 14,000 రూపాయల రైతు రుణమాఫీ కానే కాకపోయా.